ఇప్పుడు అన్నాడు 5 సంవత్సరాలనే కదా అతను 5 సంవత్సరాల ముందే అంటే 5 సంవత్సరాల్లోనే ఈ సెటప్ కూడా ఉంటుంది 100%. ఇప్పుడు ఎవరైతే ఒక ఆవిడ ఉందో ఆవిడతో ఉండే ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఆమె పెళ్ళైంది నేను పెళ్ళైంది కలిసి ఉంటే తప్పేంది అడల్టరీ అనింది. అది ఎంత పెద్ద బూత్ అంటే అడల్టరీ కదన్నా. ఒకసారి క్లిప్ అయ్యింది చూడండి ఒకసారి. శ్రీని గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. ఆవిడ చెప్పింది నేను చెప్పేది రెండు ఒకటే, దాంట్లో ఏం తప్పేం లేదండి. ఆమె ఏమంటుంది, నాకు ధైర్యం చెప్పినాడు, నేను సూసైడ్ చేసుకున్నాడు, నేను ఉండాను అని ఆప్తుడియా దగ్గరికి తీసుకున్నాడు. దాంట్లో తప్పేమన్నది, సహజీవనం చేయటంలో తప్పేంది. సహజీవనం అనలేదు ఆవిడ సార్. కాదు ఆవిడ ఏమంటుందంటే మేము పెళ్లి చేసుకోలేదు, నాకు డైవర్స్ రాలేదు, నేను చచ్చిపోతా ఉంటే అట్ట పట్టుకొని రామ్మ ఇంట్లో ఉందువు, హాల్లో ఆగింది. హాల్లో వద్దమ్మా, పోదామ్మా అంటే నేను అనేది అదే. ఇక్కడ ఒక మాట వినాల్సింది ఏంటంటే క్లారిటీగా చెప్పిందంటే సహజీవనం కాదు అడల్టరీ అనింది. నేనేమంటున్నాంటే ఆవిడకి నాలెడ్జ్ ఉంది. అడల్టరీ అనే పదం మనకు కూడా తెలియదు. గూగుల్లో ఎదిగితే వ్యభిచారం అని వచ్చింది. అంటే నేను వ్యభిచారం చేస్తానని డైరెక్ట్గా ఆవిడ చెప్పేసింది. ఎవరు ఒకటి చెప్తాయంటావా, ఎవరైనా ఆడబిడ్డ వ్యభిచారాలు అయ్యి